ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి జాతకాలలో శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మన కన్యా రాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇంతవరకు చాలామందికి ఏమండి మాకు పనులు అవడం లేదండి, ఉద్యోగాలు రావడం లేదండి, ఉద్యోగాలు వచ్చినా స్థిరత్వం ఉండట్లేదండి, ఆఫర్ లెటర్లు వస్తున్నాయి కానీ మళ్ళీ హోల్డ్లో పెట్టారండి, లేకపోతే ఈ యొక్క ఉద్యోగాల్లో జీతాలు ఇవ్వడం లేదండి అని చాలామంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లేకపోవడం. ఇప్పుడు మనం ఈ శుక్ర బలం ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో కూడా కాస్త అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ అన్యోన్యత లోపాలు అనేటటువంటివి ప్రస్ఫుటంగా మనకి ఏప్రిల్ నెల నుంచి మనకు ఇప్పటి వరకు కనబడుతుంది. సెప్టెంబర్ 2026 సంవత్సరం 2వ తారీఖు వరకు కనబడతాయి. అదేవిధంగా సినిమా యాక్టర్లలో కూడా మీరు వరుస పెట్టి కనుక చూసినట్లయితే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రష్మిక మందన్న, వీళ్ళందరికి కూడా వరుసల యాక్సిడెంట్లు అవడం, ఆ తర్వాత మరి షావుకర్ జానకి ఓల్డేజ్ అయినప్పటికీ కూడా అప్పుడే మరణించాలనే ఉంది, ఆవిడ మరణించడం. అంతకుముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ గారు, తర్వాత ఎస్ జానకి గారు, వీళ్ళందరూ కూడా మరణించడం, ఇవన్నీ కూడా వరుసలో చూస్తున్నాం మనం. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లోపం అవడం. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మనం చూసామండి, బుధగ్రహము స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. దానివల్ల కన్యా రాశి ప్రవేశం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి. అలాగే ఈ రవి చాలా ప్రస్ఫుటంగా బలంగా మరి ఉండి సెప్టెంబర్ 17 వరకు బ్రహ్మాండమైనటువంటి పనులు చేసి పెడతా ఉంటాడు ప్రభుత్వాల నుంచి మీకు అందరికీ కూడా అనుకూలంగా. ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహం మనకి స్వక్షేత్ర గతుడవుతున్నాడో ఆ టైంలో మీకు అందరికీ కూడా ధనలాభాలు, లాటరీ, ఆకస్మిక ధనలాభాలు, షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ధనాలు రావడం, ఇలాంటి కొన్ని రాశుల వారికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అది వ్యసనం కాబట్టి అది మేము ఎంకరేజ్ చేయం. బట్ జాతక పరిస్థితి ఎలా ఉంది, ప్రాబబిలిటీ ఎలా ఉంది అనేటటువంటి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, అలాగే సొంతంగా ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇండస్ట్రీ స్థాపించినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎదుగుదల, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది కొన్ని రాశుల వారికి ఉంటుంది. అయితే ఈ యొక్క శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్న కారణంగా మనకి ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. కుంభరాశి, మీనరాశి, మేషరాశి అని ఈ రాశులు మొత్తం మూడిట్లకి కూడా బ్రహ్మాండంగా ఉండడంతో పాటు వృషభ రాశి వారికి, తర్వాత మళ్ళీ సింహ రాశి వాళ్ళకి, మళ్ళీ అదేవిధంగా మకర రాశి వాళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని రాశుల వారికి బ్యాడ్గా ఉండడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. బ్యాడ్గా అంటే ఏదో జరిగిపోద్దని కాదు. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు, వివాహాలు అయిపోతాయి, అప్పులు చేస్తారు, అష్టమ గురుడు కాబట్టి అందరూ కూడా తీసుకోండి అని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేశాడు ఈ సెప్టెంబర్ నెల 17 లోపల. అందువలన మనకి ఈ యొక్క అప్పులు కూడా మనకి ఉంచండి మీ దగ్గర అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి రోడ్లు వేయడము, ఇలాంటి బిజినెస్లు కూడా ఇంప్రూవ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి.
అలాగే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కెమికల్ ఇండస్ట్రీస్, మెటలర్జికల్ ఇండస్ట్రీస్, మైనింగ్ ఇలాంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీస్, తర్వాత ఈ యొక్క లాయర్లు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ గ్రహ సంపుటి ఈ విధంగా ఉంది. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఎలా జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా మీకు కొన్ని వేల మందికి, కోట్ల మందికి మంచి సూచనప్రాయంగా తెలిపేటటువంటి జాతక ఫలితాలు, రాశి ఫలాలు అంటాం వీటిని. వ్యక్తిగతంగా మీరు జాతకాలు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడు భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం ద్వారా ఎగ్జాక్ట్గా ప్రెసైజ్గా తెలుస్తుంది. ఎందుకంటే నాసా లైవ్ రిపోర్ట్స్ని చూసి నేను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని, ఆధునిక సైన్స్ని రెండిటిని కూడా బ్లెండ్ చేసి మరి కనెక్ట్ చేసి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి తెలుసుకోవాలనేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు కాల్ చేయొచ్చు. తర్వాత ఒక్కొక్క రాశి వారికి రెమెడీస్ కూడా మేము లాస్ట్లో చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి జరుగుతాయి. అలాగే మరి పిల్లలతో కూడా కాస్త మనస్పర్ధలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. చక్కగా ఈ విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లో కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. హాస్టల్స్, ఆ తర్వాత ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్స్, హోల్సేల్ వ్యాపారాలు, రిటైల్ బిజినెస్లు, ఎలక్ట్రికల్ గూడ్స్ ఇవన్నీ కూడా మంచి లాభాలని ఆర్జించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా స్వక్షేత్రగతుడైనటువంటి ఈ యొక్క రాష్ట్రాధిపతి అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు. దానివల్ల మీకు వ్యాపారంలో ముందంజలోనే కాకుండా లాటరీలు, షేర్స్, స్టాక్ ఎక్స్చేంజుల్లో మీరు మంచిగా సంపాదించుకోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే దైవ ఆరాధన మీద మీకు అందరికీ కూడా మమకారం ఏర్పడుతుంటుంది. అలాగే లాభంలో ఉన్నటువంటి గురుగ్రహము, కుజగ్రహ ప్రభావాల వల్ల మిమ్మల్ని అడవిలో తీసుకెళ్ళి వదిలేసినప్పటికీ కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. గతం కంటే కూడా, గతంలో సంపాదించిన దానికంటే కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా సంపాదించడము ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి మరి భూములు రేట్లు పెరగడం లేదండి అని అనేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా రేట్లు బాగా పెరగడము. అయితే మేము చాలా కాలం నుంచి మేము స్థలాలు అమ్ముదాం అనుకుంటున్నామండి, కానీ అమ్మలేకపోతున్నామండి అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మరి అమ్మకాలు చేయగలుగుతారు. మంచి రేట్లు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కన్యారాశి విద్యార్థులను కనుక మనం తీసుకున్నట్లయితే విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడము, అధికంగా మంచి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్షన్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా మరి చక్కగా ఉద్యోగాలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యారాశి వారికి మరి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపము, అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే అనాథలకి, పేదలకి, సాధువులకి, వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.